A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు ఎక్కువ మరియు A2 బరువు A3 బరువు కంటే 50% ఎక్కువ. మూడింటి సగటు బరువు 299 కేజీలు అయితే A1 బరువు ఎంత? చూడండి, A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు. ఇది A1 అనుకుందాం, ఇది A2, ఇది A3 అనుకుందాం. A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు ఎక్కువ మరియు A2 బరువు A3 బరువు కంటే 50% ఎక్కువ. సపోజు A3 బరువు 100 అనుకుందాం. A3 బరువు 100 అయితే A2 బరువు ఎంత? అప్పుడు 50% ఎక్కువ అంటున్నాడు. 100లో 50% ఎక్కువ అంటే 50 ఎక్కువ. 100 + 50 150. ఇక్కడ ఏమన్నాడు? A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు ఎక్కువ. 6 రెట్లు ఎక్కువ అంటే 150 అనేది ఒక భాగం అయితే 6 భాగాలకు ఎంత? 150 × 6 ఎంత? 15 6 90, 0 అంటే 900. ఓకే, 0 0 క్యాన్సల్. 5 2 5 3 5 1 5 4 మిగిలింది 18 అంటే వీళ్ళ బరువుల నిష్పత్తులు ఎట్లున్నాయి? 18:3:2 నిష్పత్తిలో ఉన్నాయి. A1 బరువు A2 బరువు A3 బరువుల నిష్పత్తి 18:3:2 నిష్పత్తిలో ఉన్నాయి ముగ్గురు యొక్క బరువులు. అయితే మనకేమి ఇచ్చిండు? మూడింటి సగటు బరువు అన్నాడు. ముగ్గురు సగటు బరువు ఇచ్చిండు. ముగ్గురు యొక్క మొత్తం బరువు ఎంత అవుతుంది? ముగ్గురు యొక్క మొత్తం బరువు 299 × 3 ఎంత అవుతుంది? 3 9 27, 2 మిగులుతుంది. 3 9 27, 2 తీసేసుకుంటే 29, మళ్ళీ 2 మిగులుతుంది. 3 2 6, 2 + 2 ఎంత? 8. ముగ్గురు యొక్క టోటల్ బరువు ఎంత? 897 కేజీలు. అయితే ఇలా ముగ్గురు యొక్క బరువు టోటల్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 18 పార్ట్స్, ఇక్కడ 2 20, 18 + 2 20 + 3 23. టోటల్ పార్ట్స్ ఎన్ని వచ్చేసి ఈ బరువు టోటల్ పార్ట్స్ ఎన్ని? 23. 23 పార్ట్స్ యొక్క మొత్తం బరువు ఎంత? 897. అయితే మనకు ఒక పార్టు విలువ తెలిస్తే ఎవరెంత అని తెలుసుకోవచ్చు. ఒక పార్ట్ విలువ ఎట్లా? మొత్తం బరువు బై మొత్తం భాగాలు. మొత్తం బరువు ఎంత? 897 కేజీలు. మొత్తం పార్ట్స్ ఎన్ని? 18 + 2 + 3 23 పార్ట్స్. 23 1 23, 23 3 68. 89 నుంచి 68 పోతే 20 మిగులుతుంది. 89 నుంచి 69 పోతే 20 మిగులుతుంది. 20 ఇక్కడ 7 207. 23లో 207 ఎప్పుడు వస్తుంది? 23 9 అంటే ఒక భాగం = 39 కేజీలు. ఒక భాగం = 39 కేజీలు. అయితే మనకేమన్నాడు? ఏ యొక్క బరువు ఎంత అంటున్నాడు. A1 యొక్క బరువు ఎంత? A1 ఎన్ని భాగాలు? 18 భాగాలు. A1 యొక్క బరువు A1 ఎన్ని భాగాలు? 18 భాగాలు ఇంటూ ఒక భాగం ఎన్ని కేజీలు? 39. ఓకే, ఈ 18 మనం ఎలా ఇంటూ చేయొచ్చు? 39 × 10 + 8 వేసుకోవచ్చు కదా. అంటే 39 10 390 + 9 8 9 72, 7 క్యారీ, 8 3 24, 7
7 క్యారీ చేసుకున్నాక 7, 24 ప్లస్ 7 ఎంత? 31. టోటల్గా కూడితే 300, 300, 600, 90 ప్లస్ 12, 102, 702 కేజీలు. A1 యొక్క బరువు వచ్చేసి 702 కేజీలు. చూడండి, A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు ఎక్కువ, మరియు A2 బరువు A3 బరువు కంటే 50% ఎక్కువ. మూడింటి సగటు బరువు 299 కేజీలు అయితే A1 బరువు ఎంత? ఇందులో ఫస్ట్ ఎలా అంటే A1 బరువు A2 బరువు కంటే 6 రెట్లు ఎక్కువ, A2 కంటే A1 ఎక్కువ. A2 అనేది దేనికంటే ఎక్కువ? A3 కంటే ఎక్కువ. అందుకే ఫస్ట్ మనం A3 యొక్క వాల్యూని 100గా తీసుకున్నాం. 100గా తీసుకొని దీనికంటే 50% ఎక్కువ అన్నాడు. ఇది 100 ఉంటే ఇది 150 అవుతుంది. A2 అనేది ఒక పార్ట్ అయితే A1 అనేది 6 పార్ట్లు అంటున్నాడు. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 150 A2ది. అంటే A1 ఎంత అవుతుంది? 150 into 6 900 అవుతుంది. చూడండి, వీడు ఏమన్నాడు? A1 బరువు A2 కంటే 6 రెట్లు అన్నాడు. ఇక్కడ ఏముంది? వీళ్ళిద్దరిది ఎంత ఉంది? 18:3 ఉంది. క్యాన్సిలేషన్ చేస్తే 1:6. అంతే కదా. A2 1 అయితే A1 అనేది 6 అవుతుంది. ఇలా టోటల్గా A1 ఎంత వచ్చింది? 18 పార్ట్స్. A2ది 3 పార్ట్లు, A3ది 2 పార్ట్లు వచ్చింది. ముగ్గురు యొక్క మొత్తం బరువు ఎలా తెలుసుకుంటాం? ముగ్గురు యొక్క సగటు బరువు ఇచ్చిండు. సగటు బరువుకు ముగ్గురు వ్యక్తులు కాబట్టి సగటు బరువు ఇంటూ 3 వేస్తే 892 కేజీలు వచ్చింది ముగ్గురు యొక్క మొత్తం బరువు. మనకేం కావాలి? A1 యొక్క బరువు కావాలి. A1 యొక్క బరువు కావాలంటే ఇవి టోటల్ పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఎన్ని? 23 పార్ట్స్. 23 పార్ట్స్ బరువు వచ్చేసి ఎంత ఇచ్చిండు? 897. అయితే A1 యొక్క బరువు, A1 బరువు ఎంత? 18 పార్ట్స్ బరువు ఎంత? మొత్తం బరువు బై మొత్తం భాగాలు. మొత్తం బరువు ఎంత? 897. ఈ బరువు అనేది ఈ 23 పార్ట్లకు క్యాన్సిలేషన్ చేస్తే 39. ఈ 39 అనేది ఒక పార్టు, ఒక భాగం యొక్క కేజీలు. A1 యొక్క మొత్తం బరువు ఎంత? 18 పార్ట్స్ కదా A1ది. 18 ఇంటూ ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 39 కేజీలు కాబట్టి 18 ఇంటూ 39 ఇంటూ చేస్తే 702 కేజీలు. A1 యొక్క బరువు ఎంత? 702 కేజీలు. చేతన్ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో రోజుకు 5 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. రష్మి ఒక్కడే అదే పనిని 2 రోజుల్లో రోజుకు 10 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి? చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం కానీ ఎంత పెద్దదైనా మనం అప్పటి నుంచి అయినా ఫస్ట్ క్లాస్ నుండి కాసాగు మెథడ్లోనే చేస్తున్నాం. చూడండి, ఇది కూడా సేమ్ అలానే. చేతన్ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో రోజుకు 5 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. అంటే 6 రోజుల్లో రోజుకు 5 గంటలు అంటే టోటల్గా ఎన్ని గంటల్లో పనిచేస్తున్నాడు చేతన్ అనేవాడు? చేతన్ టోటల్ ఎన్ని గంటల్లో వర్క్ పూర్తి చేస్తున్నాడు? 6 × 5 30 గంటల్లో పని పూర్తి చేస్తున్నాడు. రష్మి ఒక్కడే అదే పనిని 2 రోజుల్లో రోజుకు 10 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. రష్మి ఎన్ని గంటల్లో పూర్తి చేస్తుంది? 2 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. రోజుకు 10 గంటలు అంటే 20 గంటలు. చేతన్ వచ్చేసి 30 గంటల్లో పని పూర్తి చేస్తున్నాడు. రష్మి వచ్చి 20 గంటల్లో పని పూర్తి చేస్తుంది. రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 30, 20, 60. 60 అనేది 30లో పోతుంది, 20లో పోతుంది. అంటే 60. ఈ ఎల్సిఎం అనేది ఏంటిది? టోటల్ యొక్క వర్క్ పార్ట్స్. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత? 60 పార్ట్స్. అయితే 60 అనేది ఇతను 30 అవర్స్లో పనిచేస్తాడు. అంటే 1 అవర్కి ఎంత వర్క్ చేస్తాడు? 60/30 అంటే 32 రష్మి 23. అంటే చేతన్ అనేవాడు గంటకు 2 పార్ట్ల వర్క్ చేస్తాడు. రష్మి అనేది
గంటకు 3 పార్ట్స్ వర్క్ చేస్తుంది. ఇవి గంటలు. చేతన్ 30 గంటల్లో, రష్మి 20 గంటల్లో పనిచేస్తాడు. టోటల్ వర్క్ వచ్చేసి ఎంత? 60 పార్ట్స్. 30 గంటలు పడుతుందంటే గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు? 2 పార్ట్స్ చేస్తున్నాడు. రష్మికి 20 గంటలు పడుతుంది అంటే గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది. అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు చేయాలి? ఇప్పుడు టోటల్ పని ఎంత? 60 పార్ట్స్. టోటల్ వర్క్ వచ్చేసి 60 పార్ట్స్. 4 డేస్లో కంప్లీట్ చేయాలి అంటే 1 డేకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేయాలి? బై 4 వేస్తే 4 ఒకట్ల 4 15ల పర్ డే 15 పార్ట్స్ చేయాలి. 4 రోజుల్లో వర్క్ కంప్లీట్ కావాలి అంటే ఒక రోజుకి వచ్చేసి 15 పార్ట్స్ వర్క్ చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఇతను గంటకు 2 పార్ట్స్, ఇతను గంటకు 3 పార్ట్స్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి గంటకు ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? ఒక గంటకు 2 + 3 5 పార్ట్స్ చేస్తున్నారు. ఒక గంటకి ఇద్దరు కలిసి 5 పార్ట్స్ చేస్తున్నారు. ఒక గంటకి ఇద్దరు కలిసి 5 పార్ట్స్ వర్క్ చేస్తున్నాడు. వర్క్ అనేది 4 రోజుల్లో అయిపోవాలంటే పర్ డే ఎన్ని పార్ట్స్ చేయాలి? 15 పార్ట్స్ చేయాలి. వీళ్ళు గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 5 పార్ట్స్. అంటే పర్ డే 15 పార్ట్స్ చేయాలి. వీళ్ళు గంటకు 5 పార్ట్స్ చేస్తున్నారు. అంటే ఈ 15 పార్ట్స్ చేయాలంటే వీళ్ళకి ఎంత టైం పడుతుంది? 3 అవర్స్ పడుతుంది. ఎంత? 15 పార్ట్స్ బై వీళ్ళు పర్ డే చేసేది పర్ అవర్కి చేసేది ఎంత? 5 పార్ట్స్. ఇదేమో పర్ డే చేయవలసిన వర్క్. ఇది పర్ డే చేయవలసింది. ఇది పర్ అవర్కి వీళ్ళిద్దరు కలిసి చేసేది. క్యాన్సిలేషన్ చేస్తే 3 అవర్స్. 3 అవర్స్లో డైలీ 3 అవర్స్ వర్క్ చేస్తే పని అనేది 4 డేస్లో కంప్లీట్ అవుతుంది. చూడండి, చేతన్ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో రోజుకు 5 గంటలు పనిచేస్తూ పూర్తి చేస్తాడు. 6 రోజులు రోజుకు 5 గంటలు అంటే టోటల్ 30 గంటలు పడుతుంది. రష్మికి ఒక్కడే అదే పని 2 రోజుల్లో రోజుకు 10 గంటలు అంటే 2 రోజులు రోజుకు 10 గంటలు అంటే 20 గంటల్లో పూర్తి చేస్తాడు. వీడియోకి ఎల్సిఎం వచ్చి 60 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇతను 60 పార్ట్స్ ఉన్న వర్క్ని 30 గంటల్లో పూర్తి చేస్తాడంటే గంటకు 2 పార్ట్లు చేస్తాడు. అదే రష్మి టోటల్ వర్క్ 60 పార్ట్స్ ఉన్నదాన్ని 20 గంటలు అంటే గంటకు 3 పార్ట్స్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి గంటకు ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 5 పార్ట్స్ చేస్తున్నారు. అయితే మనకి ఏమడుతున్నాడు? అదే పని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరూ కలిసి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 60 పార్ట్స్ ఉన్న పని 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకి ఎన్ని పార్ట్స్ చేయాలి? పర్ డే 15 పార్ట్స్ కంప్లీట్ చేస్తే 4 రోజుల్లో 60 పార్ట్లు అయిపోతుంది. అయితే ఒక రోజులో వాళ్ళు గంటకు వచ్చేసి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 5 పార్ట్స్ చేస్తున్నారు. 5 పార్ట్స్ అంటే మనకు 4 రోజుల్లో పని పూర్తి కావాలంటే మనకు రోజుకి ఎన్ని పార్ట్స్ అయిపోవాలి? 15. వీళ్ళు గంటకు 5 చేస్తున్నారంటే 15 పూర్తి కావాలంటే 15 పార్ట్స్ రోజుకు పూర్తి కావాలంటే వీళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి? 5 × 3 ఎంత? 15 పార్ట్స్. అంటే గంటకు 5 పార్ట్స్ అంటే 3 గంటలు. గంటకు 5 పార్ట్స్ చేస్తే రోజు 3 గంటలు చేస్తే 15 పార్ట్స్ కంప్లీట్ అవుతాయి. అట్లా రోజుకు 15 పార్ట్స్ చేస్తే వర్క్ అనేది 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 3 గంటలు పని చేయాలి. ఎక్స్ మరియు వై కలిసి ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు, కానీ 30 రోజుల తర్వాత ఎక్స్ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని మరో 75 రోజుల్లో వై పూర్తి చేస్తే ఎక్స్ మాత్రమే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడండి, ఎలాంటి ప్రాబ్లం అయినా ఒకటే మెథడ్, ఎల్సిఎం మెథడ్లో చేస్తే అయిపోతుంది. ఎక్స్ ప్లస్ వై కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశారు? 60 రోజులు అంట. అయితే వారు కలిసి పని ప్రారంభించారు, కానీ 30 రోజుల తర్వాత ఎక్స్ పని వదిలేసి వెళ్ళాడు. మిగిలిన పనిని 30 రోజులు చేశారు. ఇంకెన్ని రోజుల పని ఉంటుంది? 60 రోజులు ఇద్దరు కలిసి చేశారు, కానీ 30 రోజులే కలిసి చేశారు. ఇంకా 30 రోజుల పనిని వై అనేవాడు 75 రోజుల్లో పూర్తి చేశాడు. వై అనేవాడు 75 రోజుల్లో పూర్తి చేశాడు.
అంటే 30 రోజుల పనిని 75 రోజుల్లో పూర్తి చేస్తే 60 రోజుల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 30 రోజుల పని 75 రోజులు, అంటే టోటల్ పని 60 రోజులు. 30 రోజులు చేసారు, మిగిలిన 30 రోజుల పనిని 75 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే 60 రోజుల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 30 60 అంటే డబుల్ అయింది, అంటే 75 రోజులు, అంటే 75కి డబుల్ 150 రోజులు. అర్థమైందా? XY ఇద్దరు కలిసి 60 రోజుల్లో పూర్తి చేస్తారంట, కానీ 30 రోజులే వర్క్ చేశారు. సగం పని చేశారు, ఇంకా సగం పనిని చేయకుండా X వెళ్ళిపోయాడు. X వెళ్ళిపోతే ఆ సగం పనిని Y అనేవాడు 75 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే Y అనేవాడు సగం పనిని 75 రోజుల్లో పూర్తి చేశాడంటే పూర్తి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? 150 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ ఎంత కావాలి? వీడియోకి LCM ఎంత? 60 150 LCM ఎంత? 60లో 6 4 240 రాదు, 6 5 300, 300 150లో పోతుందిగా, 300 కాసాగా వచ్చేసి 300 ఇది టోటల్ వర్క్ కదా. టోటల్ వర్క్ 60, ఇద్దరు కలిసి 60 డేస్, అంటే రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు ఇద్దరు కలిసి? 300/60, 60లో 300 ఎప్పుడు పోతుంది? 60 5 అంటే X + Y కలిసి రోజుకి 5 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. Y అనేవాడు 150 రోజులు పడుతుందంట, అంటే 150 2 రోజుకు 2 పార్ట్స్ వరకు Y అనేవాడు చేస్తాడు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? X + Y ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 5 పార్ట్లు చేస్తున్నారు. 5 పార్ట్లు చేస్తాం. Y అనేవాడు ఒక్కడు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు? 2 పార్ట్స్ చేస్తున్నాడు. అంటే ఈ 5 పార్ట్లలో X + Y చేసే 5 పార్ట్స్లలో 2 పార్ట్స్ Y అయితే X ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. X 3 Y 2 అయితేనే కదా ఒక రోజుకి 5 పార్ట్స్ ఇద్దరు కలిసి. ఒకవేళ Y అయితే 2 పార్ట్స్. అయితే X మాత్రమే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడండి, టోటల్ పని ఎంత? టోటల్ పని 300 పార్ట్స్ బై X అనేవాడు X చేసే రోజులు. టోటల్ పని 300 పార్ట్స్. X అనేవాడు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 3 పార్ట్స్. 3 1s 3, 3 1s 2 0s 2 0, అంటే 100 రోజులు. X అనేవాడు 100 రోజుల్లో వర్క్ని పూర్తి చేస్తాడు. చూడండి, X + Y ఇద్దరు కలిసి 60 రోజులు. 60 రోజులు అనేది మొత్తం పని. ఇద్దరు కలిసి 60 రోజులు మొత్తం 60 రోజుల్లో పూర్తి పనిని కంప్లీట్ చేశారు. అయితే 30 రోజులు చేసినాక X అనేవాడు వెళ్ళిపోయాడు. ఈ X అనేవాడు 30 రోజులు చేసి వెళ్ళిపోతే ఆ 30 రోజుల పనిని Y అనేవాడు 75 రోజుల్లో చేసినంట. 30 రోజుల వరకు అంటే సగం వర్క్ కదా, సగం వర్క్ని 75 రోజుల్లో Y అనేవాడు పూర్తి చేశాడంట. అయితే టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో పని చేస్తాడు? సగం వర్క్ని 75 అంటే టోటల్ వర్క్ని 150 రోజుల్లో పూర్తి చేస్తాడు. X + Y 60 డేస్, Y అనేవాడు 150 డేస్. రెండింటి యొక్క LCM వచ్చేసి 300. 300 అనేది టోటల్ వర్క్ అవుతుంది. 60లో 300 ఎప్పుడు పోతుంది? 5 16 5 300, 150 2 300, అంటే Y అనేవాడు రోజుకు 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. అలా 2 పార్ట్ల వర్క్ చేయడం వల్ల 300 పార్ట్స్ వర్క్ అనేది 150 రోజుల్లో పూర్తవుతుంది. X + Y ఇద్దరు కలిసి రోజుకు 5 పార్ట్ల వర్క్ చేస్తారు. కాబట్టి 300 పార్ట్స్ ఉన్న వర్క్ అనేది 60 రోజుల్లో పూర్తవుతుంది. ఇక్కడ మనకు Y రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుందో తెలిసింది మనకు, 2 పార్ట్స్. ఇక్కడ ఇద్దరు కలిసి 5 పార్ట్స్. Y వాల్యూ తీసేసి X వాల్యూ వస్తుంది కదా. Y రోజుకు 2 పార్ట్స్, X + Y 5 పార్ట్స్. 5 నుంచి 2 తీస్తే 3 పార్ట్స్. X రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? X రోజుకి 3 పార్ట్స్ వర్క్ చేస్తుంది. X రోజుకి 3 పార్ట్స్ వర్క్ చేస్తుంది. అయితే X చేసే రోజులు, టోటల్ పనిని X ఎన్ని రోజులు చేస్తుంది? అసలు టోటల్ పని ఎంత? 300 పార్ట్స్. 300/X రోజుకు చేసే పార్ట్స్ అన్ని 3 క్యాన్సిలేషన్ చేస్తే 100 రోజులు. X ఎన్ని రోజుల్లో టోటల్ పని పూర్తి చేస్తుంది? 100 రోజుల్లో పూర్తి చేస్తుంది. హితేన్ తన పెన్నుని 15,625 రూపాయలకు గుర్తుపెట్టి
20% రాయితీ ఇచ్చిన తర్వాత 25% లాభం సంపాదిస్తాడు. పెన్ను యొక్క ఖరీదు ధర ఎంత? చూడండి, హితేన్ తన పెన్నుని ఎంతకు ముద్రించిండు? ముద్రణ ధర ఎంత ముద్రించిండు? 15,625 రూపాయలకు ముద్రించిండు. ఈ ధరను ముద్రించి 20% రాయితీ ఇచ్చిండు. దీని మీద 20% రాయితీ ఇచ్చిండు. ఇందులో 20% ఎంత? ఒక పాయింట్ ఇతల పాయింట్ తీసుకుంటే 10%, అంటే 1562.5 అనేది 10%. ఇంటూ 2 చేస్తే 20%. 2 5ల 10, 1 క్యారీ, 2 2ల 4, 1 5, 2 6ల 12, 1 క్యారీ, 2 5ల 10, ఇక్కడ 1 11, 1 క్యారీ, 2 1ల 2, ఇక్కడ 1 3. ఒక పాయింట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి, ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్. ఎంత? 20% అంటే ఎంత? 15,625లో 20% అంటే ఎంత? 3,125. ఇందులో నుండి 3,125 తీసేయండి. 15,625 నుండి 3,125 తీసేస్తే 5 5 0, 2 2 0, 6 నుంచి 1 పోతే 5, 5 నుంచి 3 పోతే 2, 1 నుంచి 0 పోతే 1. ఎంత వచ్చింది? 12,500. 12,500 అనేది ఇప్పుడు ఈ రేటు మీద 20% రాయితీ ఇచ్చినాక ఇంత రేట్ అయింది. ఈ రేటు కూడా ఇచ్చిన తర్వాత 25% లాభం సంపాదిస్తాడంట. అంటే 20% రాయితీ ఇచ్చినాక కూడా, ఇది 20% రాయితీ, 20% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా 25% లాభం పొందుతాడంట. 25% లాభం అంటే 125% కదా. 125% వచ్చేసి 12,500 అయితే పెన్ను ఖరీదు ధర ఎంత? ఖరీదు ధర అంటే ఎంత? 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 12,500 ఇంటూ 100/125. 125 1 125, ఇక్కడ 125 1 0కి 0. 100 ఇంటూ 100 ఎంత? 10,000. వస్తువు యొక్క ఖరీదు ధర వచ్చేసి 10,000. చూడండి, హితేన్ తన పెన్నుని 15,625 రూపాయలకు ముద్రణ ధర వేసిండు. ఈ ముద్రణ ధర మీద 20% రాయితీ ఇచ్చిండు. 15,625 20% అంటే ఎంత? చూడండి, సపోజు 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయల్లో 10% ఎంత? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 1 10 100 1000 10,000. ఇందులో 10% వచ్చేసి 10,000. అదే 20% ఎంత? ఇక్కడికి 10%. ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే 10% కదా. దానికి ఇంటూ 2 చేస్తే 10% ఇంటూ 2 చేస్తే 20%. అంటే 10,000, దీనికి ఇంటూ 2 చేస్తే 20,000. ఇలా. ఒకవేళ అదే 1,00,000లో 1% ఎంత? ఫస్ట్ పాయింట్ అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే 10% కదా. తర్వాత అంకె ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎంత? 1 10 100 1000. 1000 అనేది 1%. 1% 1000 అవుతుంది. అదే 2% అంటే 2,000. ఇలా అలా తీసుకుంటే ఈ 15,625లో 20% ఎంత? 3,125. ఈ 3,125 అనేది ఇందులో రాయితీ ఇచ్చాడు కదా. అంటే ఈ అమౌంట్ నుంచి తీసేస్తే ఎంత మిగులుతుంది? 12,500. 12,500లో తనకు వచ్చిన 25% లాభం కూడా ఉంది. 12,500లో తనకు వచ్చిన అసలు ప్లస్ 20% లాభం ఉంది. 20% లాభం అంటే అసలు అంటే ఎంత? 100 ప్లస్ లాభం ఎంత? 20%. 125% వచ్చేసి 12,500 అవుతుంది. అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేసేసి క్యాన్సిలేషన్ చేస్తే వస్తువు యొక్క ఖరీదు ధర ఎంత? 10,000
రూపాయలు, 10,000 రూపాయలు. రెండు సంఖ్యల నిష్పత్తి 3:1. వాటి వర్గాల మొత్తం 810 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? చూడండి, రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత? రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 3:1 అన్నాడు. 3:1 అంటే పూర్తి విలువ ఏంటో మనకు తెలియదు. ఈ 3:1 యొక్క 3కి సంబంధించింది ఎంత, 1కి సంబంధించింది అనేది ఎంత తెలియదు. కాబట్టి మనం దాన్ని ఏమనుకుంటున్నాం? 3x:1x అనుకుంటున్నాం. అయితే మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు? వాటి వర్గాల మొత్తం ఎంత ఇచ్చిండు? 810. అంటే వీటి వర్గాల మొత్తం కలిసి 810. వాటి వర్గాల మొత్తము అంటే 3x² ప్లస్ 1x² ఈజ్ ఈక్వల్ టు 810 అని ఇచ్చిండు. అయితే 3x² అంటే ఎంత? 9x². 1x² అంటే x² ఈజ్ ఈక్వల్ టు 810. 9x² ప్లస్ x² ఎంత? 10x². 10x² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 810. అయితే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఇంటూ చేసేది ఇవతల ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే బై అవుతుంది. అంటే ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్. x² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 881. సారీ, x² ఈజ్ ఈక్వల్ టు 81. ఇక్కడ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే రూట్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ √81. √81 ఏ విధంగా రాసుకుంటాం మనం? 81 అంటే 9². 9² √9². స్క్వేర్కి రూట్ క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ 9ని ఇందులో ప్రతిక్షేపిస్తే x వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే 3x అంటే 3 × 9 ఈస్ట్ 1 × 9 ఎంత వస్తుంది? 27:9. రెండు సంఖ్యలు ఏంటివి అవి? 20:9. అయితే మనకి ఏమడిగిండు? అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఆ సంఖ్యల మొత్తం ఎంత? సంఖ్యల మొత్తం ఎంత అంటే ఆ సంఖ్యలు ఏంటి? 27 ప్లస్ 9. 27 ప్లస్ 9 ఎంత? 36. ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? 36. చూడండి, రెండు సంఖ్యల నిష్పత్తి 3:1. 3:1ని మనం 3x:1xగా తీసుకున్నాం. మనకు లెక్కలో ఏమి ఇచ్చిండు? వాటి వర్గాల మొత్తం 810 అన్నాడు. అంటే 3x:1x వర్గాల మొత్తం అనేది 810 అన్నాడు. అంటే 3x² ప్లస్ 1x² ఈజ్ ఈక్వల్ టు 810. 3x² అంటే 9x² ప్లస్ 1x² అంటే x² ఈజ్ ఈక్వల్ టు 810. 9x² ప్లస్ x² ఎంత అవుతుంది? 10x². 0కి 0 క్యాన్సల్. x² ఈజ్ ఈక్వల్ టు 81. 81ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 9². అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఈ x వాల్యూని మనం అనుకున్న 3x:1xలో ప్రతిక్షేపిస్తే 3 × 9 ఈస్ట్ 1 × 9. అంటే 3 × 9 అంటే 27 ఈస్ట్ 1 × 9 అంటే 9. 27:9గా వస్తుంది. అయితే మనకేం అడిగిండు? ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఆ సంఖ్యల మొత్తం, ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత? 27 ప్లస్ 9 ఎంత? 36. ఆ రెండు సంఖ్యల మొత్తం 36.